ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈనాటి ప్రత్యేకమైన ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మనకు నడిపించిన విధానం బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. దేవుని యొక్క కృపను బట్టి గడిచిన కాలమంతా, గడిచిన 2020వ సంవత్సరంలో మనం భద్రంగా కాచి కాపాడబడి, సంరక్షించబడి, పోషింపబడి దేవుని యొక్క కృపలో మరి ఈనాడు ఈ నూతన సంవత్సరంలోకి మనం నడిపించబడ్డాం. ఇది కేవలం దేవుని యొక్క కృప, ప్రేమ మన మీద అధికముగా ఉండటం వలన మాత్రమే, కానీ మన యొక్క శక్తి సామర్థ్యాల వలన మనం ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబడలేదు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే, ఆయన యొక్క కృప ప్రేమను బట్టియే మనం ఈనాడు నూతన సంవత్సరంలోకి ప్రవేశింపబడ్డాం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఘనత, మహిమ, సమస్త స్తుతులు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఆరాధనలో నేను మీతో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈనాటి మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ యొక్క చదివిన వాక్య భాగమును బట్టి నేను మీతో మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుక రానున్న వాటి కొరకై నిరీక్షణ కలిగి ఉండాలి. మునుపటి వాటిని తలంచుకొనక రానున్న వాటి కొరకై నిరీక్షణ కలిగి ఉండాలి అనేటువంటి అంశంను బట్టి కొద్ది నిమిషాలు మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తే, దీని యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క అవిశ్వాసము వలన, దేవునికి వారు అవిధేయులుగా ఉండటం వలన, నమ్మకస్తులుగా లేని కారణమున దేవుడు వారిని బబులోనీయుల చేతిలోనికి అప్పగించినట్లు మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క బబులోనీయుల చెరలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయులకు మరి దేవుడు తన యొక్క సేవకుని ద్వారా, ఈ యొక్క ప్రవక్త ద్వారా వారికి విమోచన కలిగించడానికై, విమోచన నిమిత్తమై మరి ఈ యొక్క వాగ్దానమును దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క ఇశ్రాయేలీయుల చరిత్రను. నిర్గమాకాండంలో వారు ఏ విధంగా ఐగుప్తీయుల చెర నుండి మోషే నాయకత్వంలో ఏ విధంగా దేవుడు వారిని విడిపించాడో, ఈ ఫరో యొక్క అధికారం నుండి, ఫరో యొక్క సైన్యముల చేతిలో నుండి ఏ విధంగా ఈ ఇశ్రాయేలీయులను నడిపించాడో మనం చాలా చక్కగా నిర్గమాకాండం నుండి చదువుకొని నేర్చుకొని ఉన్నాం. ప్రత్యేకంగా మనం ఒకసారి ఆ యొక్క 15వ అధ్యాయం నిర్గమాకాండంలో కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి యొక్క విమోచన తర్వాత ఎప్పుడైతే వారు ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటుకొని వారి యొక్క చెర నుండి, ఐగుప్తీయుల చెర నుండి వారు విమోచింపబడ్డారో, తర్వాత వారు దేవుని గూర్చినటువంటి, యెహోవాను గూర్చినటువంటి కీర్తన పాడుతూ, యెహోవాను గూర్చి గానం చేస్తూ స్తుతిస్తున్నటువంటి విధానం మనం నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వారంటారు 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడువు, నీ వంటి వాడెవడు అనేటువంటి ఆ యొక్క మంచి మాటలను, దేవుని గూర్చినటువంటి మాటలను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగానో స్తుతిస్తున్నారు. ఆయన వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క విజయం కొరకై, ఆ యొక్క విమోచన కొరకై వారెంతగానో దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. దాన్ని మనం చక్కగా స్పష్టంగా
నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇంకా ఆయన యొక్క హస్తమును బట్టి, బలమును బట్టి, కేడమును బట్టి ఏ విధంగా ఆ యొక్క గుర్రములను, ఆ శత్రువుల యొక్క గుర్రములను, దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసినటువంటి విధానం బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి, పరాక్రమను బట్టి, ప్రభావం బట్టి వారు ఆయన్ని కీర్తిస్తున్నట్టుగా మనం ఈ యొక్క అధ్యాయంలో చక్కగా చూడవచ్చు. తర్వాత ఇంకా ఆ యొక్క అరణ్య మార్గములో దేవుడు వారికి ఎంతగానో విశ్వాస్యముగా, నమ్మకముగా ఉన్నాడు. ఎంతగానో వారిని ఆశీర్వదించాడు, ఆహారాన్ని అనుగ్రహించాడు, నీళ్లను త్రాగటానికి ఇచ్చాడు, వాళ్ళని వెలుగులోకి నడిపించాడు, వాళ్ళకు త్రోవను సరళం చేశాడు, అద్భుతమైన రీతిలో వారిని నడిపించాడు. అయితే చాలా సందర్భాల్లో వారు అవిధేయులుగా ఉన్నారు, విగ్రహారాధన చేయటం మొదలుపెట్టారు, ఆయన్ను తృణీకరించారు, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని లెక్క చేయలేదు, దాని యొక్క నియమ నిబంధనలను పాటించటం ఆపేశారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నాయకత్వాన్ని, ఆయన నిర్ణయించినటువంటి ఆ యొక్క నాయకులను వారు విస్మసించారు, వారు లెక్క చేయలేదు, దేవుని మాటలను వారు చెవిన పెట్టలేదు, దేవునికి అవిధేయులుగా వారు వెళ్ళటం మొదలుపెట్టారు. మరి వారు ఉన్నటువంటి ఆ యొక్క అవిధేయత వలన, అవిశ్వాసం వలన, నమ్మకంగా లేని కారణం చేత దేవుడు అనేక సార్లు వారిని శత్రువుల చేతుకు అప్పగించినట్లు మనం ఇశ్రాయేలీయుల చరిత్రను చక్కగా చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ ఈ సందర్భంలో కూడా వారు బబులోనీయుల చెరలో ఉన్నారు. మరి అటువంటి అటువంటి బాధాకరమైనటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, గతించిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, మీకు నేను విడుదల కలుగు చేయబోతున్నాను అని ఒక వాగ్దానంతో కూడినటువంటి ఆ యొక్క మాటలను తన సేవకుని ద్వారా వారికి తెలియపరిచి వాళ్ళని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాడు, ఉత్తేజపరుస్తున్నాడు, వారికి ఒక నిరీక్షను కలుగు చేస్తున్నట్లు మనం లేఖనాల్లో చూస్తాం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినటువంటి మనందరం కూడా, ఈ 2021 సంవత్సరంలో ప్రవేశింపబడినటువంటి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ యొక్క చదవబడినటువంటి లేఖనమును బట్టి మనం నేర్చుకోవలసింది మొదటిగా ఏంటంటే, మనము గతించిన వాటిని జ్ఞాపకము ఉంచుకొనకూడదు, మునిపటి వాటిని మనం జ్ఞాపకములోనికి తెచ్చుకొనకూడదు, గతించిన వాటిని గుర్తు చేసుకోకూడదు. మనకు అర్థమగు భాషలో చెప్పుకోవాలంటే, గతించిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి లేదా గుర్తు చేసుకోవడానికి లేదు. గతించిన వాటిని మర్చిపో, జరిగిపోయిన వాటి మీద నీవు నీ మనస్సును కేంద్రీకృతం చేయవద్దు అని దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి మాట. అయితే గతించినవి అంటే మనకి ఏదైతే బాధను కలిగించినవో, ఏదైతే మనల్ని ఇబ్బందులకు గురి చేసినాయో, ఏదైతే మనం పాపపు స్వభావం చేత లేదా మన యొక్క తప్పుడు ఆలోచన చేత, తప్పుడు విధానం చేత మనం వేటినైతే మనం చేసి ఉన్నామో, వేటినైతే మనం ఎదుర్కొని ఉన్నామో, ఏ సవాళ్ళ గుండా అయితే మన జీవన ప్రయాణాన్ని కొనసాగించామో 2020వ సంవత్సరంలో, గతించిన కాలంలో, వాటన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. అలాని దేవుడు ఇక్కడ ఆయన చేసినటువంటి అద్భుత కార్యముల గురించి జ్ఞాపకం చేసుకోవద్దని చెప్పట్లేదండి. ఏదైతే నీవు బాధను అనుభవించావో, ఏదైతే నీ యొక్క అవిధేయత వలన అయితే కానీ, నీ యొక్క చెడు స్వభావం వలన అయితే కానీ, నీ యొక్క తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు అయితేనేమో కానీ, ఏదైతే నీవు దేవునికి విరోధంగా చేసినటువంటి ఆ యొక్క విధానాలు ఏదైతే ఉన్నాయో, దాని యొక్క పర్యవసానం ఏదైతే ఉందో, దాని యొక్క ప్రభావం చేత నువ్వు మరి పొందినటువంటి ఇబ్బందులు, ఎదుర్కొన్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో, వీటన్నిటిని కూడా నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు. నువ్వు వాటిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నీవు, నూతన సంవత్సరంలోకి నడిపింపబడినటువంటి నీవు మొదటగా చేయవలసినది, ఈ యొక్క వాక్య భాగమును బట్టి నువ్వు గుర్తు చేసుకోవాల్సింది, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది,
నీవు అనుభవించినటువంటి ఆ యొక్క బాధలు, లేదా నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క సవాళ్ళు, నీకు కలిగినటువంటి ఆ చెడు ఏదైతే ఉందో, ఆ ఇబ్బంది ఏదైతే ఉందో, వాటన్నిటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా లేదు. వాటి మీద నీ యొక్క మనసును, నీ యొక్క హృదయాన్ని నువ్వు కేంద్రీకరించకూడదు. వాటిని బట్టి నీ కాలాన్ని నువ్వు వృధా చేసుకోకూడదు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. పాపులమైనటువంటి మనల్ని దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు క్రీస్తు వారి ద్వారా మనకి రక్షణను, పాప విమోచనను, అదేవిధంగా పాప క్షమాపణను, నిత్య జీవమును, నీతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వాటిని నేను ఇంక ఎప్పటికీ మీరు చేసినటువంటి ఆ యొక్క పాపాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి రక్షణ మార్గంలోకి మీరు వచ్చారో, రక్షణ జీవితాన్ని మీరు కలిగి ఉంటున్నారో, మీ యొక్క పాపాలని నేను ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకోను, వాటిని ఎప్పుడు కూడా నేను మళ్ళా తీసుకురాను, ఆ విషయాన్ని వాటిని నేను గుర్తు చేసుకోను అనేటువంటి ఒక వాగ్దానాన్ని కూడా దేవుడు మనకు చేశాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ యొక్క నూతన జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు స్వీకరించిన తర్వాత, ఈ యొక్క నూతనమైనటువంటి ఈ యొక్క జీవన మార్గంలో పాతవి ఏదైతే జరిగిపోయినవి, ఏదైతే నీవు చేసినటువంటివి, ఏదైతే నీ యొక్క కోరికలను బట్టి, నీ యొక్క చెడు స్వభావాన్ని బట్టి, నీ యొక్క చెడు తలంపులను బట్టి, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, నీ స్వలాభం కోసం అయితేనేమి, నీ క్షేమం కోసం నువ్వు కోరుకుని ఏదైతే దేవునికి విరోధముగా, అవిధేయునిగా చేసినావో, వాటన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా లేదు. కాబట్టి ఈ యొక్క నూతన జీవన విధానంలో, లేదా ఈ యొక్క నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగుపెట్టినటువంటి నీవు దేవుని యొక్క బిడ్డగా, క్రీస్తు యొక్క బిడ్డగా, క్రీస్తు యొక్క విశ్వాసిగా, ఆ పాతవి, ఆ గడిచిపోయినటువంటి వాటిపై ఏదైతే నీకు ఇబ్బందిని కలుగు చేశాయో, ఏదైతే నీకు ఆవేదన కలిగించాయో, ఏదైతే నీకు సవాళ్ళను తీసుకువచ్చాయో, ఆ యొక్క ప్రతికూల పరిస్థితులను అన్నిటిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటి మీద నీ యొక్క మనసును, హృదయాన్ని కేంద్రీకరించి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. మన యొక్క జీవితం, మన యొక్క జీవన విధానం, జీవన పయనం, జీవన మార్గం అంత సులభమైనది కాదు. ఈనాటి ప్రపంచంలో మనకు తెలుసు, గడిచినటువంటి యొక్క 2020 సంవత్సరం ఏ విధంగా లోకాన్ని, ప్రపంచ దేశాలన్నిటినీ కుంగదీసిందో, మన జీవితాలన్నిటినీ కూడా దుర్లభం చేసిందో, మన యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా ఆటంకపరిచిందో, మనకి ఏ విధంగా నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆ యొక్క పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దాని యొక్క ప్రభావం, ఆ యొక్క COVID-19 కరోనా వైరస్ యొక్క ప్రభావం ఇంకా దేశాల మీద ఉంటూనే ఉంది ఇప్పటికీ. కానీ దేవుడు మాత్రం తన ఆధీనంలో ఉన్నాడు. అది దేవుని ఆధీనంలో ఉందని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. అది దేవుని వాక్యం. దేవుని యొక్క ఆధీనంలోనే ఆ వైరస్ ఉంది. దేవుడు దానికి ఒక దినాన ముగింపును పలకబోతున్నాడు అనేటువంటి విశ్వాసం మనందరిలో ఉండాలి. దేవుని కంటే శక్తివంతమైనది, దేవుని కంటే ప్రభావం కలిగినది అది కాదు. దేవుడు కంట్రోల్ చేయలేనిది కాదు ఆ వైరస్. దేవుడు కంట్రోల్ చేయగలిగింది, దేవుని ఆధీనంలో ఉండగలిగింది సమస్తమును. ఎందుకంటే సమస్తానికి అధిపతి ఆయన. సరే, ఏదైతే ఈ యొక్క వైరస్ ప్రభావం వలన మన లేదా జీవన విధానాలు మారిపోయాయి. మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇక్కటులు, కష్టాలు, నష్టాలు కలిగినాయి. కొంతమంది ఇంకా ఆ యొక్క వైరస్ బారిన పడిపోయారు, బలహీనులైపోయారు, శక్తిహీనులైపోయారు. దేవుని యొక్క కృపలో చాలా మంది వాటిని అధిగమించారు. దాన్ని అధిగమించి ఇప్పుడు క్షేమంగా దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపను బట్టి మరి ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబడి ఉన్నారు మీలో కొంతమంది. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరంలోకి నడిపింపబడినటువంటి మనము ఈ యొక్క పాతవి లేదా
మునుపటి వాటిని, గతించిపోయినటువంటి యొక్క సంఘటనలను మనం ఏమాత్రం కూడా జ్ఞాపకము చేసుకోవడానికి వీలు లేదు. అది దేవుడు మనకు బోధిస్తున్నటువంటి, నేర్పిస్తున్నటువంటి, తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క మాట. మరి ఎందుకు మనం వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 19వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మొదటిగా నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అక్కడ విశ్వాసం అంటే ఏంటో చాలా చక్కగా వివరింపబడింది. విశ్వాసం అంటే ఏంటి? 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 1. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవై యున్నవనుటకు రుజువునై ఉన్నది. ఏదైతే మన కంటికి కనిపించట్లేదో అవి నిజముగానే ఉన్నవి అనేటువంటి, కంటికి కనిపించినటువంటి అదృశ్యమై ఉన్నటువంటి వాటి మీద ఉన్నటువంటి నమ్మకం, అవి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. ఇది సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, దేవునిపై సంపూర్ణమైనటువంటి ఆ నమ్మకాన్ని, ఆ యొక్క దృఢ సంకల్పాన్ని, దేవునిపై ఉన్నటువంటి ఆ యొక్క గట్టి నమ్మకాన్ని ఇది వ్యక్తపరుస్తుంది ఈ విశ్వాసం. కనుక ఒక క్రైస్తవునికి విశ్వాసం అంటే అదృశ్యమై ఉన్న వాటిపై విశ్వసించటమే, అదృశ్యమై ఉన్న వాటిని అవి లేనివి ఉన్నట్టుగా నమ్మటమే అనేటువంటిది ఏదైతే ఉందో ఒక క్రైస్తవునికి తన యొక్క ఆత్మీయ జీవన విధానంలో దేవునికి తాను సమర్పించేటువంటి కృతజ్ఞతాస్తుతులు, దేవుణ్ణి మహింపరిచేటువంటి ఆ యొక్క విధానం, తను పొందుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదములకు మరియు పొందుకోనున్నటువంటి ఆశీర్వాదములకు, పొందుకున్నటువంటివి, పొందుకోబోతున్నటువంటివి, ఆ రెండిటికి కూడా మనం కలిపే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. కేవలము యేసుక్రీస్తు లేదా కేవలం దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలను బట్టే, దేవుని నుండి నువ్వు పొందుకున్నటువంటి మేలును బట్టే దేవుని నువ్వు గణపరిచేవాడిగా, స్తుతించేవాడిగా కాకుండా, దేవుని నుండి నువ్వు పొందుకోబోతున్నటువంటి వాటికి కూడా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అది ఒక నిజ క్రైస్తవుని యొక్క జీవన విధానం, ఆత్మీయ విధానంలో భాగం. కాబట్టి ఎందుకు నువ్వు పొందుకోబోయే వాటిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, అదృశ్యమై ఉన్నవి ఇంకా వాటిని నువ్వు అనుభవించలేదు, కానీ విశ్వాసముతో అవి నీకు జరగబోతున్నాయి, దేవుడు వాటిని నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు దేవుని నుండి, దేవుని కృపను బట్టి తన యొక్క నిర్ణీత సమయంలో వాటిని నువ్వు పొందుకోబోతున్నావు అనేటువంటి నిరీక్షణతో నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నూతన క్రియను చేస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అందుకే ఈ యొక్క కీర్తన గ్రంథం 20వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. మన విశ్వాసము దేవునిపై మాత్రమే. యెహోవానే మన పక్షమున యుద్ధము చేయువాడు. ఈ యొక్క ఐగుప్తీయులు, ఈ ఫరో సైన్యం ఏదైతే ఉందో వారికి ఉన్నటువంటి ఆ యొక్క గుర్రముల శక్తిని బట్టి, రథముల శక్తిని బట్టి, సైన్యం యొక్క శక్తిని బట్టి వారు చాలా సులభంగా ఈ ఇశ్రాయేలీయులను ఎదుర్కొనవచ్చు. వారిని మరి ఈ ఐగుప్తు నుండి వెళ్ళిపోకుండా వారిని కట్టడి చేయవచ్చు అనేటువంటి విధానాన్ని వారు కలిగి ఉన్నారు, ఆలోచన కలిగి ఉన్నారు. అయితే దేవుడు వారి పక్షంగా, ఇశ్రాయేలీయుల పక్షంగా ఉండి యుద్ధం చేశాడు. అద్భుతమైన రీతిలో సముద్రమును పాయలుగా చీల్చి వారికి మరి సరళమైన మార్గాన్ని ఏర్పాటు చేసి శత్రువుల బారి నుండి వారిని విడిపించాడు. దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి మాట ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండి మీకు నూతన క్రియను నేను చేయబోతున్నాను అని వాగ్దానం చేయగా,
మీరు భయపడవద్దు, అధైర్యపడవద్దు, నిబ్బరము కలిగి ఉండండి, మీ ఎడల నేను నూతన కార్యమును చేయబోతున్నాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, విమోచకుడైనటువంటి దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? మనల్ని ఎవరు కృంగదీయబోతున్నారు, కృంగదీయగలరు? ఏ ప్రతికూల పరిస్థితి మనల్ని కృంగదీస్తుంది? కాబట్టి దేవుడు మన పక్షంలో ఉండగా మనకి ఎవరును ఏది విరోధి కానే కాదు. అంతటి అద్భుతమైనటువంటి నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, నిజమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఏంటి యొక్క నూతనమైన క్రియ దేవుడు మన ఎడల చేసేటువంటిది అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ఏంటంటే, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయను. అంటే యేసు క్రీస్తులో ఉన్నటువంటి మనందరము కూడా ఈ యొక్క నూతనమయమైనటువంటి ఒక జీవన విధానాన్ని మనం కలిగి ఉంటాం. నూతన స్వభావాన్ని, నూతనత్వాన్ని మనం పొందుకుంటాం, అలవర్చుకుంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారే మన యొక్క నూతనత్వానికి, నూతనమైనటువంటి క్రియలు దేవుడు చేయటానికి, నూతన విధానాన్ని అలవర్చుకోవడానికి కారణమై ఉన్నాడు. ఆయనే రీజన్. యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉంటేనే ఈ యొక్క నూతనత్వం అనేటువంటి దాన్ని నువ్వు అనుభవించగలవు. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఈ యొక్క నూతనమయమైనటువంటి రూపాంతరము చెందేటువంటి లేదా మరి మార్పు చెందినటువంటి నీ యొక్క జీవన విధానాన్ని నువ్వు కలిగి ఉండగలవు. ఈ యొక్క నూతన క్రియ అనేటువంటిది యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న వారికి మాత్రమేది కలిగేటువంటిది, దొరికేటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉన్నటువంటి నీలో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన రక్తము ద్వారా నువ్వు కడుగుబడట మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడట మాత్రమే కాదు, కానీ నువ్వు ఒక నూతన జీవితాన్ని పొందుకుంటావు, ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆ రీతిలో నడిపిస్తుంది. ఒక నూతనముగా ఏర్పాటు చేయబడడానికి, ఒక నూతనమైనటువంటి జీవన విధానంలోకి నువ్వు అడుగు పెట్టడానికి, దానిలో నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, యేసుక్రీస్తుని కలిగి ఉన్న వారందరికీ. మరి ఈ యొక్క నూతనమైనటువంటి ఈ యొక్క నూతన సృష్టిలో ఈ యొక్క నూతన క్రియను కలిగి ఉన్నటువంటి నీవు ఈ యొక్క నూతన క్రియలో ఎలాంటి ఈ యొక్క నూతన తీర్మానాలు, సరికొత్త తీర్మానాలు నువ్వు కలిగి ఉంటావు, సరికొత్త స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటావు, సరికొత్త ఆలోచన విధానాన్ని కలిగి ఉంటావు. నీ యొక్క జీవన విధానం సంపూర్ణముగా మార్చబడి ఉంటుంది. నువ్వు ఒకప్పుడు నడుచుకున్న విధానంలో నువ్వు నడవు, ఒకప్పుడు ఆలోచించిన రీతుల్లో నువ్వు ఆలోచించవు, ఒకప్పుడు నువ్వు దూషించిన రీతిలో ఎవరిని దూషించవు, ఒకప్పుడు నువ్వు ఇతరులతో మెలిగిన విధానంలో నువ్వు మెలగవు. రూపాంతరం చెందాలి ప్రతి జీవన విధానంలో. ఏదైతే దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి, దేవునికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఏ యొక్క విధానాన్ని కూడా నీవు ఈ యొక్క నూతనమయమైనటువంటి జీవన విధానంలో నువ్వు కలిగి ఉండవు. అంటే ప్రతీది కూడా నూతనమయం అవుతుంది, ప్రతీది కూడా నూతనత్వాన్ని అలవర్చుకుంటుంది, నూతనత్వాన్ని పొందుకుంటుంది నీ యొక్క జీవన విధానంలో. కాబట్టి ఈ యొక్క నూతన క్రియను దేవుడు మీ ఎడ్ల చేస్తాను ఈ యొక్క సంవత్సరంలో అని వాగ్దానం చేస్తున్నాడు. మరి అది యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉంటేనే ఆ యొక్క నూతన క్రియ అనేటువంటిది నీలో జరగటానికి ఆ యొక్క ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అని అంటాడు దేవుడు. ఆ యొక్క కార్యము ఇప్పుడే ఆరంభమై ఉంది, ఆల్రెడీ మీ యొక్క జీవితంలో ప్రారంభించబడి ఉంది. యేసుక్రీస్తు వారిని మీరు చేర్చుకున్నట్టు ద్వారా, స్వీకరించడం ద్వారా, పొందుకున్నట్టు ద్వారా. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉన్నటువంటి నీవు ఈ యొక్క 2020వ సంవత్సరపు సవాళ్ళని ఎదుర్కొని 2021వ సంవత్సరంలో దేవుని యొక్క కృపను బట్టి ప్రవేశింపబడినటువంటి నీవు, మనందరము కూడా
మన జీవితాల్లో దేవుడు నూతన క్రియను చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల చేయబోతున్నాడు. అనేక రీతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అనేక రీతుల్లో మన యొక్క జీవనాన్ని మరల్చబోతున్నాడు. కానీ అవన్నీ దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, ఆయన యొక్క నిర్ణీతమైనటువంటి సమయంలో, ఆయన నిర్ణయించినటువంటి తగిన సమయం అందే అవి జరుగుతాయి. కానీ నేను ఆశించినట్టు, మనము కావాలనుకున్నట్లుగా, మనము కోరుకున్న సమయంలో అవి జరగవు. ఆయన యొక్క ప్రణాళిక చొప్పున, ఆయన యొక్క ఉద్దేశం చొప్పున, ఆయన యొక్క చిత్త ప్రకారమే అవి జరుగుతాయి అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని కూడా మనందరము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క రూపాంతరము చెందేటువంటి యొక్క నూతన క్రియా అనుభవంలోకి మనం రావాలి అనంటే మనం చేయాల్సింది, మనం పాతవి, ఆ మునుపటి వాటిని, గతించిపోయిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. వాటి మీద మన సమయాన్ని కేంద్రీకరించి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. అవి గతించిపోయినాయి, పాతవి గతించింది. ఇదిగో నూతన సృష్టిలోకి వచ్చావు. మరి ఈ యొక్క నూతన సృష్టిలోకి వచ్చినటువంటి నువ్వు, నూతనత్వాన్ని సంపాదించుకున్నటువంటి నీవు, నూతన క్రియను నువ్వు చూడాలని ఆశపడుతున్నటువంటి నీవు, దేవుని మీద విశ్వాసముతో, నిరీక్షణతో నువ్వు ఆయనకు సమర్పించుకొని, ఆయన ఎడల నువ్వు తగ్గించుకొని, ఆయన హెచ్చించి నీ జీవితంలో ఈ నూతనత్వాన్ని నువ్వు అలవర్చుకొని, సంపాదించుకొని, ఈ నూతనత్వంతో ఆ నూతనత్వాన్ని నువ్వు ధరించుకొని ముందుకు సాగిపోవాలి. అప్పుడు తప్పకుండా దేవుడి యొక్క నూతన క్రియను నీ యొక్క జీవితంలో చేయబోతున్నాడు. ఇంకొక కారణాన్ని మనం చూస్తాం, ఎందుకు మనం ఈ యొక్క పాతవి, ఆ గతించిపోయిన వాటిని, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడదో. అదే 19వ వచనంలో మనం చూస్తాం, 2వ భాగంలో, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యంలో త్రోవ ఏర్పాటు చేయబడటం, ఎడారిలో నదులు ప్రవహింపజేయబడటం. ఏంటి దీని యొక్క అర్థం అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన ఊహలకు అతీతముగా, మన కోరికలకు అతీతంగా, మన ఊహలకు అతీతముగా దేవుడు కార్యము చేయబోతున్నాడు. దేవుని యొక్క క్రియలు మన ఊహల కంటే, మన ఆలోచనల కంటే భిన్నమైనవి. అవి మన ఆలోచనలకు, ఊహలకు, కోరికలకు అతీతముగా అవి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క విశ్వాసపు కళ్ళతో, విశ్వాసపు చెవులతో మనం దేవుని యొక్క ఆ యొక్క రక్షణను మనం కల్లారా చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం పొందుకొని వాటిని అనుభవిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం, దేవునిలో ఎదుగుతూ ఉన్నాం. ఆనాడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఏదైతే నీ ద్వారా సమస్త జనములను నేను ఆశీర్వదించబోతున్నాను, సమస్త దేశములను నీ ద్వారా ఆశీర్వదింపబడబోతున్నాయి, ఏదైతే వాగ్దానం చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలోకి మానవునిగా పంపించటం వలన, జన్మించటం వలన, మానవావతారంగా యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలోకి వచ్చటం వలన, మెస్సయాగా, రక్షించేవాడుగా, విమోచకుడిగా ఈ లోకానికి వచ్చి, మరి అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానంలో సంపూర్తి చేయబడు నిమిత్తమై దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మానవాళికి రక్షణ కలుగు చేయటకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని మనం క్రిస్మస్ గుర్చిన సందేశాల్లో చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. అదే 19వ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడినట్లుగా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 23వ వచనంలో, కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందుము. ఏదైతే మనం నమ్మి ఉన్నామో, ఏదైతే మనం విశ్వసించి ఉన్నామో, ఏదైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో దాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. అంటే దేవుడు ఏదైతే ఇక్కడ వాగ్దానం చేసి ఉన్నాడో, నీకు నూతన క్రియను చేయబోతున్నాను, నీకు త్రోవను కలుగు చేయబోతున్నాను అరణ్యములో. ఎక్కడైతే ద్వారాలు
మూయబడి ఉన్నాయో, మనకి ఏ విధంగానైతే మన యొక్క మార్గములో, మన యొక్క జీవన విధానములో మనకు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందులు మనం ఎదుర్కొన్నప్పుడు, సవాలు గుండా మనం పోతున్నప్పుడు, ఎక్కడైతే ద్వారాలు మూయబడి ఉన్నాయో, ఎక్కడైతే మార్గము సరళముగా లేక, విశాలముగా లేక, ఇరుకుగా, ఇబ్బందిగా ఉంటున్నదో, దేవుడు మనకు త్రోవను ఏర్పాటు చేయబోతున్నాడు. ద్వారాల్ని తెరవబోతున్నాడు. అలాంటి అద్భుత క్రియలు ఆయన ఈ యొక్క 2021 సంవత్సరంలో చేస్తున్నాను నీ పట్ల, చేయబోతున్నాను నీ పట్ల అని వాగ్దానం చేస్తున్నాడు ఈనాటి మన యొక్క వాక్య భాగం ద్వారా. మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మనము నమ్మకస్తులుగా ఉన్నా లేకపోయినా, మనం విశ్వాసులుగా ఉన్నా లేకపోయినా, ఆయన మన యెడల విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆయన యొక్క నమ్మకత్వము, విశ్వాస్యత మన యొక్క విశ్వాసము కంటే అధికమైనది. అది నిజమైనది, సత్యమైనది. కాబట్టి ఆయన యొక్క వాగ్దానములు నమ్మదగినవి కనుక, సత్యమైనవి కనుక, సరి అయినవి కనుక, మన జీవితానికి అవసరమైనవి కనుక వాటి మీద మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తాం, నీ యొక్క తలంపులు నా తలంపులు కావు, నీ యొక్క ఆలోచన విధానం నా యొక్క ఆలోచన విధానము కాదు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము లేదా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యాలు మనకంటే, మన ప్రణాళికల కంటే, మన తలంపుల కంటే, మన ఆలోచనల కంటే భిన్నమైనవి, అవి ఎత్తైనవి, హెచ్చైనవి. కాబట్టి మన ప్రణాళికలకు అనుగుణంగా దేవుణ్ణి మన యొక్క ఆలోచన విధానానికి, లేక మన యొక్క తలంపుల్లో దేవుణ్ణి మనం పెట్టి ఉంచటం కాదు. ఆయన్ని మన ప్రణాళికలకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆయన ప్రణాళికలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే నీ యొక్క ప్లాన్స్ కు, ప్రణాళికలకు, నీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దేవుణ్ణి దానిలో నువ్వు ఫిట్ చేయాలి. దేవుణ్ణి అందుకు తగిన విధంగా నువ్వు దేవుణ్ణి కార్యాలు జరగాలని నువ్వు కోరుకోకూడదు. దేవుణ్ణి నీ ప్రణాళికలోకి నువ్వు తీసుకురాలేవు. నీ ఆలోచన విధానానికి తగినట్టుగా దేవుణ్ణి నువ్వు తీసుకురాలేవు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, లేక ఆయన యొక్క ప్రణాళికలకు తగిన విధంగా మనం నడుచుకోవాలి అంతే. ఆ నడుచుకునేటువంటి విధానంలో ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, మార్గాలు విశాలంగా ఉన్నా, ఇరుకుగా ఉన్నా, విశాలంగా ఉన్నా లేకున్నా, ఇరుకుగా ఉన్నా, దేవుడు వాటిని సరళం చేస్తాడు, త్రోవను ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎడారులో కూడా నదులను, నీటిని మరి ప్రవహింప చేయువాడు. కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్తను, విమోచకులను కలిగి ఉన్నటువంటి మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను బట్టి మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదు. దేవుని యొక్క మాటలను విశ్వసించేటువంటి మనము, దేవుని యొక్క వాగ్దానాల మీద విశ్వాసము కలిగినటువంటి మనం, ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టబడినటువంటి మనం గుర్తించుకోవాల్సింది, మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. గతించిన వాటిని మనం మరలా వాటిని బయటికి తీసుకొచ్చుకుంటూ మనం నిరాశ చెందకుండా, వాటిని బట్టి మనం సమయాన్ని వృధా చేసుకోకుండా, మనకు అనుగ్రహింపబడినటువంటి యొక్క నూతనమైన వాటి కొరకై, దేవుడు మన ఎడల చేయబోతున్నటువంటి ఈ యొక్క నూతన క్రియ కొరకై, దేవుడు మనకు ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఆ యొక్క త్రోవ కొరకై, మార్గముల కొరకై, ఆశీర్వాదముల కొరకై విశ్వాసముతో, ఆశతో, నిరీక్షణతో, కోరికతో మనం ముందుకు సాగిపోవాలి. ఒకవేళ 2020వ సంవత్సరం గతించినటువంటి సంవత్సరం నువ్వు నిరాశతో ఉన్నట్లయితే, అనేకమైనటువంటి సవాళ్ళు నువ్వు ఎదుర్కొని ఉంటావు.
వాటిని బట్టి నువ్వు నిరాశ, ఆవేదన, నిస్పృహలతో నువ్వు కనుక ఉన్నట్లయితే, ఆ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తెలియజేస్తున్న, జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు నిరాశ చెందకూడదు. ఆయన నూతన క్రియ చేయబోతున్నాడు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను నువ్వు ఇంకా కృంగదీసుకోవద్దు, నిన్ను నువ్వు ఇంకా బలహీనపరచుకోవద్దు. దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఒకవేళ అప్పుల బాధలో ఉన్నావా, ఒకవేళ ఆ యొక్క ఆవేదనతో నువ్వు ఉన్నావా, ఫైనాన్షియల్ క్రైసిస్తో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ ఉన్నావా, బలహీనతలతో నువ్వు కృంగిపోయి ఉన్నావా, వ్యాధులతో సతమతం అవుతున్నావా, శాంతి సమాధానము లేకుండా ఉన్నావా, నీ యొక్క జీవితంలో, నీ యొక్క దాంపత్య జీవితంలో, లేదా నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ యొక్క స్నేహితుల మధ్య, నీకు కావలసిన వారి మధ్య వారితో శాంతి సమాధానం లేకుండా ఉన్నావా? ఒకసారి దేవునిపై విశ్వాసం ఉంచు. వాటన్నిటిని నీవు పక్కన పెట్టి దేవుని మీద విశ్వాసంతో ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నీ పట్ల ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఎందుకంటే నీకు ఆయన ఈ యొక్క సంవత్సరమైనటువంటి దయాకిరీటాన్ని ఆయన నీకు అనుగ్రహించాడు. ఇది నీవు తీసుకొచ్చుకున్నది కాదు. నీవు నీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, నీకున్నటువంటి ప్రణాళికలను బట్టి ఏర్పాటు చేసుకున్నది ఏ మాత్రముడు కాదు. అది దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుడు నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. కాబట్టి వాటన్నిటి నుండి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను మనందరం చేయవలసింది ఒకటే, ఆ గతించిపోయినటువంటి ఆ యొక్క పాత జీవితాన్ని, మనం ఎదుర్కొన్న ప్రతి సవాలును పక్కన పెట్టేసి రానున్నటువంటి వాటి కొరకై, ముందున్నటువంటి వాటి కొరకై, వాటిని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి, దేవుని యొక్క ఆత్మ మనం నడిపించును గాక. ఆమెన్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నా. అద్భుతమైన దేవుడవు, ఆశ్చర్యకరుడవు ఓ తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క నూతన సంవత్సరమును బట్టి, ఈ 2021వ సంవత్సరమును బట్టి, ఈ యొక్క దయా కిరీటమును బట్టి, ఈ యొక్క బహుమానమును బట్టి ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము నా తండ్రి. కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశపెట్టబడి ఉన్నామనేటువంటి సత్యాన్ని మాకు నేర్పించారు. అందుని బట్టి స్తోత్రములు తండ్రి. గడిచినటువంటి వాటిని జ్ఞాపకము చేసుకొనుక, పూర్వకాలమందు జరిగినటువంటి సంఘటనలు మేము జ్ఞాపకం చేసుకోకుండా, కృంగిపోకుండా, వాటి మీద సమయాన్ని తండ్రి కేంద్రీకరించకుండా, రాబో వాటికై మీరు వేటినైతే మా కొరకు సిద్ధపరిచారో, ఏ నూతన క్రియను మా ఎడల చేయబోతున్నారో తండ్రి, ఏ విధంగా సరళమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని సరళం చేయబోతున్నారో, త్రోవను ఏర్పాటు చేయబడుతున్నారో, ద్వారాన్ని తెరవబోతున్నారో తండ్రి, వాటి మీద మేము విశ్వాసము కలిగి, నీ వాగ్దానాల పట్ల విశ్వాసముతో మేము ముందుకు సాగిపోవటానికి, ఈ 2021వ సంవత్సరంలో ప్రభువా మరింతగా నీతో సన్నిహిత సంబంధాన్ని మేము కలిగి ఉండటానికి, మా ఆత్మీయ జీవన విధానంలో, మా ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత ఫలభరితమైనటువంటి తండ్రి ఆశీర్వాదములను మేము పొందుకొని అనేక రీతులుగా తండ్రి నిన్ను స్తుతించి మహింపరిచే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని తండ్రి, బలహీనతలో ఉన్నటువంటి నీ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారికి శక్తిని అనుగ్రహించమని, వ్యాధులతో తండ్రి ఏదైనా రోగములతో వారు ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి తండ్రి విడుదల కలుగు చేయమని, ఏదైనా తండ్రి సవాలను వారు ఎదుర్కొంటూ ఆవేదన నిస్పృహల్లో ఉన్నట్లయితే వారికి విడుదల కలుగు చేయండి ప్రభువా. మీ యొక్క దక్షిణ హస్తముతో వారిని కాచి కాపాడమని, ఈ సంవత్సరంలో మరింత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మీకు మహిమకరముగా ఉండటానికి
మీకు మహిమకరంగా మేమందరం కూడా జీవించటానికి ఈ యొక్క సంవత్సరంలో తండ్రి మేము చక్కగా సద్వినియోగం చేసుకొని మీరు ఇచ్చినటువంటి యొక్క సంవత్సరమును మేము చక్కగా వినియోగించుకొని నీ యొక్క నామ ఘనత కొరకై మేము జీవించటానికి, ఈ జీవన ప్రయాణాన్ని కొనసాగించటానికి మీరు సహాయము చేయమని, అప్పటి వరకు నీ కృప దీవెనలు మాతో ఉంచి తండ్రి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనందరికి తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.